అంత గంభీరంగా చెప్పండి. పూర్ణ బలంతో చెప్పండి. పూర్ణ మనస్సుతో చెప్పండి. ఓ పాయింట్ పెంచండి. ఉన్న కాడికి పెంచండి. విడతల వారీగా పెంచుకుంటూ పోవడానికి, తగ్గించుకుంటూ రావడానికి రుణమాఫీ పథకం కాదు ఇది. ఒక్కసారిగా ఒకేసారిగా అందరూ స్పందించాలి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ కర్మేల్ మినిస్ట్రీస్ వారి సభల ఆఖరి రాత్రి సకాలంలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే వేదికను అలంకరించిన సేవకులకి, సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవంగా ఈ కర్మేల్ మినిస్ట్రీస్ సభలు ఏప్రిల్ నెలలో జరుగుతాయని నేను విన్నాను. కానీ నేను కొంచెం ఆలస్యం చేసినందువల్ల మే నెలలోకి జరిగాయట. అయినా కాలాలు, సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఈ అనుకూల సమయంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఆకాశం వైపు నా దేవుని ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపిన్నాడు. నేను సరిగ్గా 5 గంటలకి రాజమండ్రి నుంచి ఫ్లైట్లో వచ్చాను. రాజమండ్రిలో భయంకరమైన వర్షం. 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది రాజమండ్రికి ఫ్లైట్. అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది ఇంకొక 20 నిమిషాలు. రమారమి గంట ఆలస్యం. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కుంభవర్షం. ఇక్కడికి వస్తున్నంతసేపు వర్షమే. కానీ మీ అందరి ప్రార్థనను బట్టి ఈ BHEL ప్రాంతం మీద నా దేవుని కరుణాహస్తాన్ని చాపి వాతావరణాన్ని గుర్తుకు పెడుతున్నాను. హల్లెలూయా. చాలా కాలం క్రితం నేను ఇదే BHEL మేబీ మరి ఈ గ్రౌండ్లోనే ఎక్కడో మా అమ్మాయికి పెళ్లి చేసాం. ఆ రిసెప్షన్లో నేను ఉన్నాను, వర్తమానం చెప్పడానికి వచ్చాను. సునంద వచ్చిందా? ఎక్కడుందో, ఎక్కడో దొరుకుతుంది. మరలా చాలా కాలం తర్వాత ఇంత దూరం హైదరాబాద్ సిటీకి వస్తున్నాను, కానీ ఇంత దూరం మరలా చాలా కాలం తర్వాత రావడం జరిగింది. 2 గంటలకు పైగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. వాస్తవంగా ఇవాళ పెంటికాస్టల్ డే. 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఆదివారం రోజున సియోను కొండ మీద ఉన్న మేడగదిలో శిష్యులు, వారితో పాటు మరియమ్మ తల్లి, యేసు ప్రభు తమ్ముళ్ళు, సామాన్య విశ్వాసులు వెరసి 120 మంది మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. అది 50వ రోజు.
ఎప్పటి నుంచి లెక్కేస్తే మార్చి 30 నుండి మార్చి 30 నుండి ఈ సంవత్సరం అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం శనివారం టు శనివారం 7 ఏళ్ళు 49, ఇవాళ 50వ రోజు. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాక 40 రోజుల పాటు సశరీరుడుగా సంచరిస్తూ 11 సార్లు ప్రత్యక్షమయ్యారు, కనబడ్డారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి కనిపించారో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. 40వ రోజున ఒలీవల కొండ మీదకి తీసుకువెళ్ళి, ఒలీవల కొండకి ఇటువైపు గెత్సమనే తోట, కొండకి అటువైపు బేతనియా, అందుకే బేతనియా వరకు తోడుకుని వెళ్ళి పునరుద్ధానుడయ్యాక 40వ రోజున వాళ్ళతో చెప్పి మరీ వెళ్ళారు. తండ్రి వలన వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు మేడగదిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఇది యేసుక్రీస్తు ఆయనను వెంబడిస్తూ ఉన్న వాళ్ళకి ఇచ్చిన పిలుపు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ప్రారంభంలో ఆజ్ఞాపించెను అన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది కేవలం మొదటి శతాబ్దపు సేవకులకు మాత్రమేనా? కాదు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తరువాత పేతురు మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు తండ్రి వలన వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. అంటే క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళై ఉండాలి. స్పందించండి. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రిమూర్తుల, త్రియేక దేవుడా? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఇవాళ రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో పరిశుద్ధాత్ముని కార్యాలు, అత్యవసరమైన మాటలు 7 మాటలు ఇవాళ అందించాను. ఆరాధనలోనే 5,000 మంది ఉంటారు. ఇప్పటికీ 25,000 మంది యూట్యూబ్లో వర్తమానాన్ని విన్నారు. సమయం దొరికితే మీరు కూడా తప్పనిసరిగా వినండి. నా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు లైవ్ వస్తూ ఉంటాయి. కొంతమంది నన్ను అడుగుతారు, యూట్యూబ్లో నెతికేమండి మీరు కనిపించలేదు. ఎలా నెతికారు? జాన్ వెస్లీ అని కొట్టేవండి. నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మీద ఉండదు. నన్ను ఇతడు సేవకునిగా తీర్చిదిద్దిన సంస్థ పేరే ఉంటుంది. హౌసన్నా మినిస్ట్రీస్ RJY అని ఉంటుంది. వర్తమానాలు చూడండి. ఇవాళ ఇక్కడ, రేపు రాత్రి గుంటూరు గోరంట్లలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. రేపు రాత్రి ఓ సరికొత్త సందేశాన్ని హోల్ నైట్ ప్రేయర్లో అందించబోతున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి, నేపథ్యాలన్నీ పాతవే కానీ వ్యాఖ్యానం సరికొత్తగా ఉంటుంది. రేపు రాత్రి లైవ్ వస్తుంది.
తప్పనిసరిగా చూడండి. నిశ్చయముగా పరలోకమందున్న నా తండ్రి వాక్య ప్రత్యక్షతలో మిమ్మల్ని ఆనందింప చేయునుగాక. ఇవాళ కూడా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తిని గురించే మాట్లాడదామని ఎయిర్పోర్ట్ నుంచి నేను మోజెస్ మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ 2 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ప్రభు వేరే వర్తమానాన్ని చెప్పమని సూచించినప్పుడు ఆ వర్తమానాన్ని ధ్యానించుకొని సన్నిధిలోకి వచ్చాను. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58:14 58:14. ఆ మైక్ ఏదో మాట్లాడుతున్నారు, అది తగ్గించి పెట్టండి బాగా. ఆ మాట్లాడే మైక్ ఎవరు చదివేది బైబిల్? ఎక్కడ మైక్ కదిపారు తమరా? చదువు. ఆనందించేదవు. అదే చెప్పింది, తెలుగులో అదే చెప్పాను నేను బాగా. లేకపోతే మీరు ఎవరన్నా స్టేజ్ మీద ఒక చదివితే మైక్ అక్కర్లేదు, మళ్ళీ ప్రాంప్టింగ్ డైలాగులు ఉన్నట్టుంటే. వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదువుతానంటే చదవండి, లేకపోతే ఆలస్యమైన పర్వాలేదు అనుకుంటే నేను తీసేంత వరకు ఎదురు చూసి నిదానంగా వెళదాం. యెషయా గ్రంథం 58:14 వాక్యం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదును. ఈ ఆఖరి రాత్రి ప్రభు మనకు అందించాలని ఒక వర్తమానం. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ఎక్కాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి.